ఈ పర్వతాలకు పరిష్కారం మంత్రాలు కాదు, మాటలు కాదు, లేకపోతే బాంబులు కాదు, లేకపోతే అణుబాంబులు కాదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్తున్నాడు ఆయన. యెహోవా దేవుడు. నీ పర్వతాన్ని పరిష్కరించేవాడు ఎవరు? యెహోవా దేవుడు. ఏంటి ఈయనకున్న స్పెషాలిటీ? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఆయన పర్వతముల మీద నడుస్తాడంట. ఆయన పర్వతం యొక్క శిఖరం మీద కాలు పెడతాడంట. ఆయన పర్వతం శిఖరం మీద కాలు పెట్టినప్పుడు పర్వతం ఏమవుద్దంట? ఆయన ఆజ్ఞాపిస్తే పర్వతాలు, గుట్టలు, కొండలు డాన్స్ చేస్తాయంట. కారణం, హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దోస్ మౌంటైన్స్. హీ ఈస్ ద క్రియేటర్ అండ్ హీ ఈస్ ద డిస్ట్రాయర్. వాటిని సృజించిన వాడు, వాటిని లేకుండా చేయగలిగిన వాడు, ఈ రెండు అధికారాలు కలిగిన వాడు ఆయనే. భక్తుడు అంటున్నాడు, మీ పర్వతాల విషయంలో పరిష్కారాలు జరగాలంటే చేసేది మనుషులు కాదు, రాజకీయ నాయకులు కాదు, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదు, మీకున్నటువంటి డబ్బు కాదు, లేక మీకున్నటువంటి జ్ఞానం అంతకంటే కాదు. ఎవడూ పరిష్కరించలేని అపరిష్కృతమైనటువంటి పరిస్థితుల్ని సాధ్యపరచగలిగిన వాడు యెహోవా దేవుడు. ఈయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమును సృజించినవాడు, సమస్తమును పరిపాలిస్తున్నవాడు, సమస్తమును లయము చేయగలిగిన వాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే జ్ఞానం లేనోళ్ళు, తెలివి లేనోళ్ళు అంటారంట. సైంటిస్టులు ఏమంటున్నారు? మన భూలోకంలో జ్ఞానం కలిగిన వారు అని పిలవబడేవారు అంటున్నారు, దెర్ ఇస్ నో గాడ్. కానీ బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులు దేవుడు లేడని మాట్లాడతారు. ఒక సైంటిస్ట్, థియిస్టిక్ సైంటిస్ట్ దగ్గరకు ఒక ఎథిస్టిక్ సైంటిస్ట్ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తన యొక్క ఆఫీస్లో ఈ యొక్క ప్లానెట్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా 9 ప్లానెట్స్ని కరెక్ట్గా ఆర్బిట్లో ఉన్నట్టుగా పెట్టాడట. ఆయన చూసి, బా ఏం పర్ఫెక్ట్గా అమర్చేవే దీన్ని అన్నాడంట. అప్పుడు ఈ దేవుడిని నమ్మినటువంటి సైంటిస్ట్ అన్నాడు, నేనేమి అమర్చలేదు, ఇట్లా పారేసాను, వెళ్ళి అక్కడ కూర్చున్నాయి అన్నాడంట. ఆ ఊరుక బలివడులే, అట పారేసి వెళ్ళి కూర్చుండి ఏంటి అక్కడ? అదే కదా నీ 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 థియాలజీ, నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దేవుడు లేడు, వాటికి అవే బయటికి వచ్చినాయి అన్నావు కదా. మరి నేను అట్లాగే చెప్పాను, ఇట పారేస్తే గోడ మీద కూర్చోవు, గోడ మీదే కూర్చోనప్పుడు ఆధారం లేని ఈ విశ్వంలో ఎట్లా కూర్చుంటాయి? అసలు బేసే లేని ఈ విశ్వంలో టైం ప్రకారం ఎట్లా తిరుగుతాయి? ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తితో ఎట్లా మెయింటైన్ అవుతాయి అనుకున్నావు? 24 అవర్స్లో భూమి తిరిగి తన చుట్టూ తాను తిరిగేస్తుంది అని అంటే, 365 రోజులు సూర్యుని చుట్టూ తిరిగేస్తుందంటే ఎట్లా తిరుగుతుంది అనుకున్నావు? ఎవరైనా దీన్ని సెట్ చేయకుండా, ఎవరైనా దీన్ని ప్లేస్ చేయకుండా ఇంత పెద్ద పెద్ద గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతాయా? నీ చేతికి పెట్టుకున్న నీ వాచే తిరగదు. నీకు చేతికి పెట్టుకున్నా నీ వాచే తిరగదు సరిగ్గా. ఎట్లా తిరుగుతున్నాయి అనుకున్నావు? అప్పుడు అన్నాడు, ఎస్, దట్స్ ట్రూ. స్పష్టంగా చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, మొట్టమొదట యెహోవా సన్నిధిని, ముందు యెహోవా అన్నాడు. యెహోవా అనేటువంటి దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు, ఎల్ షడాయ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ మైటీ గాడ్. He is the creator of this universe. He knows the structure and the nature of every mountain. ప్రతి పర్వతం యొక్క ఉనికి, దాని శక్తి, దాని డెన్సిటీ మొత్తం ఆయనకి స్పష్టంగా తెలుసు. ఈరోజు మనకున్నటువంటి ఎవరెస్ట్ పర్వతం, ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, మన భారతదేశానికి సరిహద్దుగా ఉంది. ఎట్లా ఏర్పడిందో తెలుసా మీకు? అది మన ఏషియన్ కాంటినెంట్ కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ రెండు గుద్దుకున్నప్పుడు, ఈ భూమిలోన ఈ టెక్టానిక్ ప్లేట్స్ రెండు గుద్దుకున్నప్పుడు పైకి వచ్చినటువంటి పదార్థమే చెప్పండి ఏది? ఎవరెస్ట్. ఈరోజు కొండలైనా, ఈరోజు పెద్ద పెద్ద పర్వతాలైనా, ఎక్కడైనా కూడా ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఆయన ఆలోచించిన ఆలోచనకు సంబంధించినటువంటి నిరూపణ తప్ప
ఇవి వేరొకటి కాదు. వాటిని ఆయన రూల్ చేయగలిగిన వాడు. భూమి మీద ఉన్న రాళ్ల పర్వతాలైనా, జీవితాలలో ఉన్న సమస్య పర్వతాలనైనా పరిపాలించగలిగిన సర్వశక్తివంతుడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నట్టు నేను ఎరుగను. నేను ఉన్నట్టు నా తర్వాత కూడా ఎవడైనా ఉంటాడని నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడో అని నొక్కి చెప్పినటువంటి ఏకైక దేవుడే ఈ ప్రభు. నేను అనలేదు, నేనే అన్నాడు ఆయన. నేనే అనే మాటలు ఇంకెవరు లేరు. ఆయన అంటున్నాడు, యెహోవా, ఈ యెహోవా సన్నిధిని, ఈ సృష్టికర్త యొక్క సన్నిధిని అనంటూ సర్వలోకనాథుని సన్నిధిని అన్నాడు. మళ్ళీ సర్వలోకాలకు నాథుడు, సర్వలోకాలను ఉనికిలోనికి ఉద్భవింపచేసిన వాడు, సర్వలోకాలను బయటకి తెచ్చినటువంటి నాథుడు, ఆరంభికుడు, ఉద్భవింపచేసిన వాడు, బయటకు తెచ్చినవాడు, ఇనిషియేటర్. ఆయన సన్నిధిని పర్వతాలు ఏమవుతాయి? కొవ్వొత్తి కరిగినట్టు. నీకు అది రాక్ మెటల్, నీకు అది గ్రైనైట్ స్టోన్, నీకు అది ఒకవేళ కంకర్ రాయి, నీకు అది ఒకవేళ హార్డెస్ట్ స్టోన్. బట్ ఫర్ గాడ్ దట్స్ ఎ వ్యాక్స్. చెప్పండి, యు ఆర్ ఎ వ్యాక్స్. మీరు చెప్పాలి, నువ్వు వ్యాక్స్వి. దాని వైపు ఏలు చూపించి చెప్పాలి. ఏమని? యు ఆర్ ఎ వ్యాక్స్. నువ్వు నదిలాగా ప్రవహిస్తావు, కారిపోయి వెళ్ళిపోతావు. నా ముందు నుంచి తగ్గి 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 ఏమైపోతావు? ఇది విశ్వాసపు భాష, ఇది విశ్వాసపు భాష. పర్వతం లాంటి వాడిని చూసి ఏమంటాడినా గొలియాతుని, పర్వతం లాంటి గొలియాతుని చూసి బుడ్డ దావీదు ఏమంటాడు? ఈ రోజున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. పర్వతం లాంటి గొలియాతు నిన్ను అప్పగించాడు. ఈ రోజున నీ మెడను తెగనరికి ఇజ్రాయేలులో దేవుడున్నాడని రుజువు చేస్తా. యెహోవా సర్వలోకనాథుడు. ఎవరితో ఉంటాడో, ఎవరిలో ఉంటాడో, ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళలో నుంచి బయటకు వచ్చేది తెలుసా? దే విల్ ఛాలెంజ్ మౌంటైన్స్. దే విల్ నాట్ బి ఛాలెంజ్ విత్ మౌంటైన్స్. మౌంటైన్స్ చేత ఛాలెంజ్ చేయబడరు వాళ్ళు. వీళ్ళే ఏం చేస్తారు? దే విల్ ఛాలెంజ్ మౌంటైన్స్. వారి సమస్యల్ని ఛాలెంజ్ చేస్తారు, వారి కష్టాలని ఛాలెంజ్ చేస్తారు, వారి ఎదురుగా ఉన్నటువంటి ఏది వాళ్ళని బాధ పెడుతుందో, ఏది కన్నీళ్లు కాల్పిస్తుందో దాన్ని ఛాలెంజ్ చేస్తారు. ఇది యెహోవా కలిగిన, దేవుని ఆత్మ కలిగిన, దేవుని వాక్యం కలిగిన, దేవుని భయభక్తులు కలిగిన, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్ట్రాటజీ, వాళ్ళ యొక్క మాటల విధానం. వాడు అంటాడు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తానని వాడంటే, ఈయనంటాడు, దేవుడు ఇజ్రాయేల్లో ఉన్నాడని నేను రుజువు చేస్తా. సర్వలోకనాథుడు ఎవరిలో ఉంటాడో, ఎవరితో ఉంటాడో, నీ ఎదుట ఎలాంటి పర్వతానికైనా నువ్వు ఆజ్ఞాపిస్తావు, హే దిస్ ఈజ్ ద డే యు విల్ ఎండ్ అప్. ఈరోజు నీ యొక్క లాస్ట్ డే. I will not see you anymore because I have my God. నేను యుద్ధం, ఇది నా యుద్ధం కాదు, నేను చేసే యుద్ధం కాదు, పర్వతంతో నేను చేసే యుద్ధం కాదు. ఇది నా దేవుడు నా పక్షాన ఆయన మహిమ కోసం చేసే యుద్ధం. పర్వతాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ మీ పక్కింటి వాళ్ళకి గుట్టలే ఉండొచ్చు, మీకు పర్వతం ఉండొచ్చు. ఏం చేద్దాం? ప్రివిలేజ్ అని చెప్పండి. అది ఏంటిది? అది అదేంటి సార్ ప్రివిలేజ్ ఏంటి? అవును, ఆడ గుట్ట పోయిందనుకో మున్సిపాలిటీలు తోసేశారనుకుంటారు.
నువ్వు పర్వతం పోయిందనుకో ఊరంతా చెప్పుకుంటారు. నేను దేవుని మహిమపరచడానికి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థానం అది. కాబట్టి ఈరోజు నేమ్ యువర్ మౌంటైన్స్, నేమ్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ మౌంటైన్, నేమ్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ మౌంటైన్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, కుటుంబంలో కానీ, పిల్లల్లో కానీ, భార్యలో కానీ, భర్తలో కానీ, అనారోగ్యాల్లో కానీ. నేమ్ యువర్ మౌంటైన్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్. యెహోవా దేవుని బిడ్డవై, యేసుక్రీస్తు వారసుడవై దాన్ని ఒక్కసారి నేమ్ ఈరోజు నా తండ్రి అయిన యెహోవా దేవుని నామములో నీ మీదకి వస్తున్నా. నీ మీదకి నేను వచ్చేది నా ఒడిశాలను బట్టి, నా చేతిలో ఉన్న రాయిని బట్టి కాదు, నా ప్రభు అయిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని నామములో నీ మీదకి వస్తున్నా. నువ్వు చదును భూమి అయిపోతావు. దేవునికి స్తోత్రం.